ఊరినాయనో ఈయనేటి నేను తీసుకున్న చిల్లర పైసలతో సహా అన్ని లెక్కలు కట్టేస్తున్నారు. నాకు తెలిసి నాకు నరకం ఖాయం. తప్పదు ఇంకా. ఏమిటి నాయనా అంతలా ఆలోచిస్తున్నావు? ఓహో, నీ తలగాడి కింద పెట్టిన బొమ్మ కమిషన్ 2000, ఆ పంతులు గారి సంభావంలో కొట్టేసిన 1000 రూపాయల కమిషన్ గురించి చెప్పలేదన్నా? డౌట్ లేదు, మనకి టికెట్ కన్ఫర్మ్. ఈయనకి అన్నీ తెలుసు. ఈయన దగ్గర నుండి తీసుకెళ్ళడానికి వచ్చారు ఇక్కడికి. ఏంటి నాయనా ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా ఏంటి? అది కుదిరే పని కాదులే. లేదు లేదు స్వామి. స్వామి, నేను ఒక 200 మందికి అన్నదాన కార్యక్రమం చేయబోతున్నాను స్వామి. దాని దృష్టిలో పెట్టుకుని నా శిక్షణ రద్దు చేయండి స్వామి. అన్నదానానికి వచ్చిన బియ్యం బస్తాలు 5, అందులో నువ్వు ఒక బియ్యం బస్తా సైడ్ చేసేసి మీ నాన్నగారికే హాఫ్ రేట్ కమ్మేశావు. ఇంకా ఉప్పులు పప్పులు సంగతి వేరే చెప్పక్కర్లేదు. స్వామి, చిన్న చిన్న తప్పులు చేస్తున్నందుకు నాకే ఇంత పెద్ద శిక్ష వేస్తుంటే మరి జనాలు మోసం చేసి హామీలు ఇచ్చి నెరవేర్చకుండా తిరుగుతున్న ఆ రాజకీయ నాయకుల్ని